హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రిలేషన్షిప్ రీడింగ్లో, లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి ఇప్పుడు సపరేషన్ అనేది ఉంది కదా, లైక్ మీకు మీ పర్సన్కి మాటలు లేవు. అండ్ మీ పర్సన్ మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వాళ్ళు మీకు రిప్లై చేయడం లేదు. అండ్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలనేది. సో ఇక్కడ మీకు మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న మీకు మీ వ్యక్తికి సపరేషన్ అయిపోయిన తర్వాత మీ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనే కదా మీరు టారో రీడింగ్ అనేది చూస్తున్నారు. సో మీకు తప్పకుండా అండి నేను యూనివర్స్ నుంచి మనకు నా ఇంట్యూషన్కి వచ్చిన క్వశ్చన్స్ మీ లైఫ్కి సంబంధించి ఎలాగ రెజినేట్ అవుతుంది ఏంటనేది మనం ఈ రీడింగ్లో మీరు చూడొచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడైతే మీకు రిలేషన్షిప్లో ఏంటంటే మీకు మీ వ్యక్తికి రిలేషన్షిప్లో ఎందుకు తేడాలు వచ్చాయి మీకు తెలుసు, అవునా కదా? సో మరి బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏమో మీరు మీ పర్సన్ అని అనుకుంటున్నారు. మరి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, ఎందుకు మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి రీడింగ్లో టారో రీడింగ్ ద్వారా మనం తెలుసుకుందాము. సో మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మీరు నా నెంబర్కి వాట్సాప్ చేయండి. పర్సనల్ రీడింగ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంజిల్ ఆన్సర్స్ మీ లైఫ్కి ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా ఏంజిల్ ఆన్సర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి, మీరు మీ మనసులో మీ పర్సన్ని ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో సో అదే విధంగా మీకు ఫ్యూచర్లో జరగబోతుందా లేదా ఏంటనేది మనం ఈ రీడింగ్లో ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా తెలుసుకుందామండి. కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి. సో ఒకసారి చూద్దామండి. మరి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు ఏంటి, అండ్ మీకు ఏంజిల్ ఏ విధమైన ఆన్సర్ ఇస్తున్నారు మీ రిలేషన్షిప్ పరంగా, మీకు మీ వ్యక్తికి ఉన్న రిలేషన్షిప్ పరంగా ఏంజిల్ మీకు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు ఒకసారి చూద్దాము. సో ఇందులో మీరు ఎవరైనా సరేనండి, మేల్ ఫీమేల్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు ఈ రీడింగ్ని మీరు కన్సిడర్ చేయొచ్చండి. సో ఇక్కడ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంట. సో రీకన్సిడర్ అంటే మీరు మళ్ళీ కన్సిడర్ చేయండి అంటే మేబీ ఆలోచించండి, లేదంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయండి అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అబుండెన్స్ కూడా వచ్చింది. సో మీ జీవితంలో ఏదో మీకు ఒక మంచి గుడ్ లక్ అనేది కూడా రాబోతుంది. అండ్ రొమాన్స్, సో ఇక్కడ రొమాన్స్ అనేది కూడా చాలా మంది జీవితంలో రాబోతుందండి. ఇది మీకు కొత్త వ్యక్తితోనా అంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారా, లేదంటే మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా అనేదాన్ని కూడా మీరు ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఇక్కడ మనకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఏం జరగబోతుంది, అబౌండెన్స్ అంటే మీకు ఎలాంటి అదృష్టం రాబోతుంది, అండ్ అలాగే రొమాన్స్ అంటే మీకు రొమాన్స్ అనేది ఎవరి పర్సన్ అంటే ఏ పర్సన్ ద్వారా మీకు రొమాన్స్ అనేది రాబోతుంది. రొమాన్స్ అంటే తెలుసు కదండి, ఇంకా మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ జీవితంలో మీరు కోరుకున్న ఆనందం అనేది దక్కుతుందా లేదా అనే దానికి మనం ఒకసారి తెలుసుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అగైన్ అండ్ అగైన్ సో దట్ ఏంటంటే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం మీరు మీ పర్సన్ని మనసులో తలుచుకోండి. ఇక్కడ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు మీ వ్యక్తికి ఏం జరగబోతుంది ఏంటి అనేది మనం ఈ కార్డ్స్లో నేను సెలెక్ట్ చేస్తాను. సో యూనివర్స్ని ఒక్కసారి రిక్వెస్ట్ చేసి మీకు మీ పర్సన్కి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఏం జరగబోతుంది అనే దానికి ఒక 3 కార్డ్స్ అయితే నేను తీస్తానండి. సో ప్లీజ్ యూనివర్స్ మీరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో వీళ్ళకి రిలేషన్షిప్ పరంగా వీళ్ళ వ్యక్తితో వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఏం జరగబోతుంది. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఐ విల్ టేక్ 3 కార్డ్స్ ఇన్ దిస్. సో కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వాళ్ళ జీవితంలో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఏం జరగబోతుంది. సో నేను ఒక 3 కార్డ్స్ అయితే మధ్యలో నుంచి సెలెక్ట్ చేస్తానండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు మీ వ్యక్తికి ఏం జరగబోతుంది అనేది యూనివర్స్ని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. సో కార్డ్స్ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో యూనివర్స్ నా ఇంట్యూషన్ ప్రకారంగా తీసుకోమన్న కార్డ్స్లో మీకు ఏం ఆన్సర్ ఇచ్చారు యూనివర్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ద 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ కప్స్ వచ్చింది. సో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు మీ జీవితంలో చాలా మంచి అయితే జరగబోతుందండి. ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ అని అంటే మీరు చాలా ఆనందకరమైన జీవితం మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ మీ వ్యక్తితో కానీ ఒక మంచి లైఫ్ అయితే చూడబోతున్నారు. సో ఇక్కడ చూడండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ వీల్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. సూపర్ అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్ పరంగా మీకు మీ పర్సన్ కనెక్ట్ అవ్వబోతున్నారు. అంటే
యాక్షన్ తీసుకోబోతున్నారు. అండ్ మీరు కోరుకున్న విధంగానే మీ వ్యక్తి మీతో మాట్లాడబోతున్నారు. కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. అండ్ ఏదో విధంగా మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 ఆఫ్ వీల్స్ అండి. సో ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోవడం అండ్ మీతో లైఫ్ కావాలని కోరుకోవడం అండ్ దట్టు ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడడం కూడా జరుగుతుంది. మీ విలువ తెలుసుకున్నారు అని అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ పాస్ట్లో మీకు మీ పర్సన్కి జరిగిన అన్ని గొడవలను కూడా వీళ్ళు మర్చిపోవడం అండ్ మీతో ఏదైతే మంచి సమయం వీళ్ళు గడపడం కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎలాగైతే ఆనందంగా ఉన్నారో సో అదే హ్యాపీనెస్ వీళ్ళు మళ్ళీ మీతో కోరుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని వదులుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, అలాగే మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ మీ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకొని మీ లైఫ్లోకే తిరిగి రావాలని అండ్ దట్టు మీరు కోరుకున్న విధంగా మీ పర్సన్ ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో జరగబోతుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు, మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు. అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అని అంటే కంప్లీట్లీ ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరు చూడబోతున్నారండి మీ పార్ట్నర్తో. అంటే వాళ్ళతో మీరు ఒక ఇమోషనల్ బాండింగ్ అనేది ఇంకా పెరుగుతుంది మీకు మీ వ్యక్తికి. అండ్ మీ వ్యక్తి కూడా చాలా సంతోషిస్తారండి మీతో కనెక్షన్ అనేది లైఫ్ టైం ఉండడం. చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని, కాబట్టి మీతోనే జీవితాంతం ఉండాలన్న కోరిక కూడా మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు సపరేషన్లో ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ లేదు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఎవరైతే ప్రజెంట్ మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళకి జీవితంలో జరగబోయేదండి. సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల చాలా చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి. నెక్స్ట్ అబుండెన్స్ అండి. సో అబుండెన్స్ అని అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మంచి సెలబ్రేషన్. అంటే కొద్దిమందికి మ్యారేజ్ అవకాశాలు, మీ పర్సన్ ప్రపోజ్ చేయడాలు, మిమ్మల్ని మీ లైఫ్లోకి అంటే ప్రపోజ్ చేసి మీ లైఫ్లోకి రావడం. సో అంటే ఏంటంటే పాజిటివ్ అండి. కంప్లీట్గా మీ వ్యక్తిని మీరు కలుసుకోబోతున్నారు అనేది ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది ఈ కార్డ్స్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అబుండెన్స్ అంటే మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతుందండి మీ వ్యక్తి పట్ల. ఓకే, మీ వ్యక్తితో మీకు ఎలాంటి అదృష్టం రాబోతుంది. సో నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మాత్రం ఖచ్చితంగా మీ వ్యక్తి మీకు కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ విడిపోయిన పర్సన్ ఎవరైనా సరేనండి, మీ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని, మిమ్మల్ని మిస్ అవ్వడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు, మీ వాల్యూ తెలుసుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నానని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇక నేను కార్డ్స్ షఫిల్ చేసే ముందర నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. సో అందుకనే నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, దాన్ని మీరు వేరే విధంగా తీసుకోవద్దు. సో ఇప్పుడు అబుండెన్స్ గురించి చూద్దాము. సో మీరు మీ మనసులో మీ వ్యక్తిని తలుచుకోండి. సో అబుండెన్స్ అని అంటే అదృష్టం అండి. సో అదృష్టం అని అంటే ఏంటి, మీకు రిలేషన్షిప్ పరంగా మీ వ్యక్తితో ఎలాంటి అదృష్టం పట్టబోతుందనేది ఈ కార్డులో అర్థం. ఏంజల్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే మీ వ్యక్తితో రిలేషన్షిప్ పరంగా మీకు ఏదో అదృష్టం రాబోతుందని చెప్తున్నారు. సో మరి ఎలాంటి అదృష్టం మీకు రాబోతుంది. సో ఫైనల్లీ నేను ఒకసారి షఫుల్ చేస్తానండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్షిప్ పరంగా ఎలాంటి అదృష్టాన్ని వీళ్ళు చూడబోతున్నారు. సో 8 of coins, financial stability. సో పేజ్ ఆఫ్ కాయిన్స్ అండి అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ద లవర్ కార్డ్ అండ్ ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్, హార్ట్ బ్రేక్. ఓకే, ఇక్కడ మీ పర్సన్తో 8 ఆఫ్ కాయిన్స్ అని అంటే మీరు మీ పర్సన్ని కలవబోతున్నారు తొందరలోనే. అండ్ కంప్లీట్లీ మీరు ఒక హ్యాపీ మూమెంట్స్ మీరు చూడబోతున్నారండి మీ రిలేషన్షిప్ పరంగా. అదే అబుండెన్స్, మీకు ఒక పాజిటివ్ లైఫ్ అయితే వస్తుందండి మీ జీవితంలో. సో 8 ఆఫ్ కాయిన్స్ అని అంటే మీరు ఇప్పటివరకు చాలా కష్టపడ్డారు మీ రిలేషన్షిప్లో. అండ్ ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా మీరు చాలా పేషెన్స్గా మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయడం. సో మీ పర్సన్ని మీరు నమ్ముకొని, అంటే మీ వ్యక్తిది ఏం తప్పులేదు అండ్ మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. లైక్ ఏంటంటే మీ వ్యక్తిది తప్పులేదు కాబట్టి అలాగే మీది కూడా తప్పులేదు. ఇక్కడ ఏంటంటే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, ట్రస్ట్ ఇష్యూస్ వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా మీకు మీ పర్సన్కి ఒక సపరేషన్ అనేది చూశారు. ఆ సపరేషన్లో ఉండడంలో ఉన్న నరకం ఏంటి, ఎంత బాధపడ్డారు అనేది కూడా మీకు రియలైజ్ మీకు అయింది, అక్కడ మీ పర్సన్కి కూడా జరిగింది.
ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకు దూరం అవ్వడం వల్ల చాలా లాస్ అయ్యారండి. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ లాస్ అయితే చాలా ఉంది. సో ప్రస్తుతం ఏంటంటే మీ పర్సన్ ఆ ఎమోషనల్ లాస్ లేదంటే ఇప్పుడున్న ప్రజెంట్ నెగెటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి, మళ్ళీ హ్యాపీగా మీతో రిలేషన్షిప్లోకి రావాలని అనుకోవడం, ఇది ఒక మంచి అదృష్టం కిందనే మీరు తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ హార్ట్ బ్రేక్. ఇక్కడ మీకు థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ మళ్ళీ ఆ థర్డ్ పార్టీ ఎనర్జీ నుంచి మేబీ బయటపడటం, అంటే ఈ వ్యక్తి వల్ల మీ పర్సన్ మోసపోవడం అండి, అలాగే బాధపడటం, బ్రేకప్ అంటే వీళ్ళ ఇద్దరి మధ్యలో గొడవలు సంథింగ్ ఏదైనా జరగడం, మీ పర్సన్ గురించి తెలుసుకోవడం, అంటే వీళ్ళని మోసం చేస్తున్నారని మేబీ తెలుసుకోవచ్చు, లేదంటే వీళ్ళ స్వార్థం కోసం మీ పర్సన్ని వాడుకుంటున్నారన్న విషయాలు కూడా తెలుసుకోవడం. వీటి వల్ల ఏమవుతుందంటే మీ పర్సన్ ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడుతున్నారనే అర్థం అండి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పేజ్ ఆఫ్ కాయిన్స్. సో పేజ్ ఆఫ్ కాయిన్స్ అని అంటే ఏంటంటే ఇక్కడ ఇన్ని రోజుల వరకు మీరు మీ పార్ట్నర్తో దూరం ఉండడం వల్ల చాలా వరకు ఒక సంతోషకరమైన జీవితం మిస్ అయిపోయారు. అండ్ మీ పర్సన్ దూరం ఉండడం వల్ల మీకు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండొచ్చు, మీ పర్సన్ మళ్ళీ రాకపోవచ్చు, డబ్బులు ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంటారు, డబ్బుల పరంగా మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఇలాంటి థాట్స్ మీ దగ్గర చాలా వరకు ఉండొచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే పేజ్ ఆఫ్ కాయిన్స్ అంటే మీ పర్సన్ మీకు చాలా కేరింగ్ అయితే ఇస్తారండి. అండ్ అలాగే ఏదైనా మీకు ఫైనాన్షియల్ పరంగా గొడవలు ఏదైనా జరిగినా, లేకపోతే మీకు ఏదైనా డబ్బులు వ్యవహారంలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా వాటిని కూడా మీరు మీ పర్సన్ క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఒక మంచి అబౌండెన్స్ అని అంటే పెంటకల్స్ అని అంటే మీకు ఫైనాన్షియల్గా కూడా ఏదో మంచి కూడా జరుగుతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ కంప్లీట్గా మీ పర్సన్ ఒక యాక్షన్ అయితే ఏదో తీసుకుంటున్నారు. అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడున్న ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడబోతున్నారండి. అంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏదైనా పర్సన్ లైఫ్లో ఉన్న, అంటే థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో ఉన్న, లేకపోతే మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైనా వ్యక్తుల వల్ల కూడా మీకు భేదాభిప్రాయాలు వచ్చినా కూడా, లేదంటే మీ పర్సన్ ఇన్ని రోజులు వద్దు అనుకున్న మిమ్మల్ని మళ్ళీ మీరే కావాలని అనుకోవడం కూడా అండి. అండ్ మీకు ఒక మంచి ప్రామిస్ చేసే అవకాశాలు, అండ్ మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోనే ఉండడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని కూడా వీళ్ళు అనుకోవడం, అదే అబుండెన్స్ అండి. సో మీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అనేది వాళ్ళకు ఒక నమ్మకం. అండ్ ఇక్కడ రియలైజ్ అవ్వడం కూడా జరిగింది. పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఇక్కడ చాలా మంచి ఉద్దేశంతో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ వాళ్ళకి అర్థం ఏంటంటే ఇక్కడ అబౌండెన్స్ అనేది, అదృష్టం అనేది ఇద్దరికి జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ మీకు వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అన్ని రకాలుగా, లైక్ ఎమోషనల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఒక మంచి మోరల్ సపోర్ట్ అని కూడా చెప్పొచ్చు. సో మీ వ్యక్తి మీకు ఒక బ్యాక్ బోన్ లాగా కూడా ఉండొచ్చు. సో ఇలాంటివి అన్ని అవకాశాలు కూడా మీ పర్సన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, అండ్ మీరు కూడా మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, ఒక తోడు నీడ అంటారు కదండి. సో ఆ విధమైన ఆ రిలేషన్షిప్ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు రీక్రియేట్ చేయాలని అనుకోవడం. అండ్ ద లవర్స్ కార్డ్ అండి. సో అబుండెన్స్ అని అంటే నథింగ్ బట్ మీకు అన్నిటికంటే అదృష్టకరమైన మాటలు, లేకపోతే అదృష్టం తెచ్చిపెట్టేది ఏముంది అని అంటే మీ వ్యక్తే. సో ఇక్కడ మీ వ్యక్తి వస్తేనే మీ జీవితంలో ఒక అదృష్టం అనేది వస్తుంది కదా. సో అందుకని ఇక్కడ మనకి ద లవర్స్ కార్డ్ అని అంటే ఇక్కడ మీరు ఏదైతే కోరుకున్నారో అదే మీ అదృష్టం అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీ వ్యక్తిని మీకు యూనివర్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో మళ్ళీ కూడా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు, అదే మీ పెద్ద అదృష్టం అండి, అదే పెద్ద అబుండెన్స్ అని కూడా మీకు చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకైతే చాలా పాజిటివిటీ చూడబోతున్నారు మీ జీవితంలో. తొందరలోనే మీ వ్యక్తి మీ నుంచి ఒక మంచి లైఫ్ కోరుకుంటున్నారండి. మీ వ్యక్తి మీ నుంచి ఒక మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు. అంటే మీ వల్లనే వాళ్ళకి ఒక అదృష్టం అనేది పడుతుంది, మీరే మీ అదృష్ట దేవుడు అని అంటారు కదా. సో అలాగా వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ రొమాన్స్ అండి. సో ఈ రొమాన్స్ అనేది ఏ విధమైన రొమాన్స్ మీకు మీ వ్యక్తికి ఉండబోతుంది, నిజంగా అసలు రొమాన్స్ అనేది ఉందా లేదా మీకు మీ వ్యక్తికి రిలేషన్షిప్లో అనేది చూద్దాం. ఫ్యూచర్లో అండి, అంటే ఫ్యూచర్లో రొమాన్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది మీ ఇద్దరికి ఒక ఇమోషనల్ బాండింగ్ ఓకే ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళిద్దరికి ఫ్యూచర్లో రొమాన్స్ పరంగా అంటే వీళ్ళిద్దరి జీవితంలో ఒక ఆత్మీయత ఏమంటారండి, ఆత్మీయత అంటాం కదా. సో ఆత్మీయత బంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో, ఆత్మీయ అనురాగాలండి ఇది రొమాన్సిక్ అంటే. ఒక మంచి ఇష్టపడ్డ వ్యక్తిని మాత్రమే మీరు ఆ రొమాన్స్ అనేది మీరు కోరుకుంటారు కదా. సో అలా మీరు ఇష్టపడ్డ మీ వ్యక్తితో మీ రొమాంటిక్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది
ఓకే. సో ఇలాగ మీ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు కాబట్టి వాళ్ళతో మీ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో వెరీ పాజిటివ్ కార్డ్. మళ్ళీ తీద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళకి ఫ్యూచర్లో రిలేషన్షిప్ పరంగా రొమాంటిక్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది. సో వీళ్ళకి అసలు ఈ రొమాంటిక్ లైఫ్ అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందా లేదా, ఫ్యూచర్లో వీళ్ళకి ఏ విధంగా రొమాంటిక్ లైఫ్ అనేది ఉండబోతుంది. రొమాంటిక్గా ఉండాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు, అది తప్పు లేదు. రిలేషన్షిప్లో బాండింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఇమోషనల్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే మీకు మీ వ్యక్తికి ఆ రొమాంటిక్ బంధం అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో వ్యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్కి మధ్యలో ఈ రొమాంటిక్ కనెక్షన్ అనేది ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో వీళ్ళిద్దరు రొమాంటిక్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది. చాలా బాగుంటుందండి. ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఓకే. ఇక్కడ మీ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు రొమాన్స్ అనేది ఎలా అంటే రొమాంటిక్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే అన్ని రకాలుగా పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ మీకు మీ వ్యక్తికి బంధంలో ఒకరినొకరు చాలా ఇష్టపడతారండి. ఒకరికొకరు ఇష్టపూర్వకంగా అన్నీ షేర్ చేసుకోవడం అనమాట. లైక్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అంటే షేరింగ్ అంటే ఏంటి, మీరు మీ వ్యక్తి ఫైనాన్షియల్గా కూడా ఇద్దరు ఈక్వల్గా ఉండడం అండ్ ఎమోషనల్గా కూడా ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం, అండర్స్టాండ్ చేసుకోవడం అండ్ ఒకరి మాట ఒకరు వినడం అండి. అంటే మీరు ఏ చెప్పినా కూడా మీ పర్సన్కి నచ్చడం, మీ పర్సన్కి మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళకు కూడా నచ్చడం. అంటే మిస్అండర్స్టాండింగ్స్ అని తొలగిపోవడం అనమాట. సో ట్రస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోవడం అండ్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకంటే కూడా ఎక్కువ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ మీతో రొమాంటిక్ చూసారా, క్వీన్ ఆఫ్ కప్స్. సో రొమాంటిక్ అని అంటేనే క్వీన్ ఆఫ్ కప్స్. సో ఇమోషనల్ కనెక్షన్ అండి. సో డీప్ అండ్ ఎమోషనల్ కనెక్షన్, కేరింగ్, నర్చరింగ్, ఒక మంచి ప్యూర్ లవ్ అని చెప్పొచ్చు. ప్యూర్ లవ్ కనెక్షన్, డీప్ కనెక్షన్. రొమాన్స్ అయితే మీ పర్సన్ మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇమోషనల్ బాండ్ అనేది మీతోనే మీ వ్యక్తికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఆ రొమాంటిక్ మూమెంట్స్, కనెక్షన్స్ అన్నీ కూడా మీతోనే పంచుకోవాలని. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ ఎన్ని రకమైన ఏ విధంగా మీ పర్సన్ ప్లాన్ చేస్తున్నారంటే అన్ని ఆప్షన్స్ అన్నీ ఉండాలనండి. అంటే మీతో ఆ రొమాంటిక్ కనెక్షనే కాదు, వీళ్ళు మీ నుంచి అన్ని రకాలుగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలనండి. అంటే మీకు అన్ని రకాలుగా ఏవైతే మీరు కోరుకుంటున్నారో అన్నీ కూడా మీ పర్సన్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అండ్ ద డెవిల్ ఎనర్జీ చూసారు కదా, ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ అని అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ అదర్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో కానీ అలా ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే ఇక్కడ పాజిటివ్ అండి. సో మీ పర్సన్తో మీరు ఒక మంచి ఫ్యూచర్లో రొమాంటిక్ మూమెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ 2 ఆఫ్ కప్స్. సో ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు కానీ మ్యారీడ్ వాళ్ళు కానీ మీ ఇద్దరి బంధం కూడా చాలా ఇమోషనల్ బాండింగ్ అనేది ఇంకా దగ్గర అవుతుందండి, ఇంకా దగ్గరగా స్ట్రాంగ్ అవ్వడం. రొమాంటిక్ మూమెంట్స్ అని అంటే ఇక మీరు మీ పార్ట్నర్ తప్ప ఇంకెవరి వ్యక్తితో కూడా మీకు నచ్చదు అండ్ మీ పార్ట్నర్కి కూడా నచ్చదు. అంటే మీరే ఒకరికొకరు ఇష్టపడటం కూడా జరుగుతుంది. అంటే ఎప్పటికి కూడా మీ ఇద్దరే అలాగా అంటే హ్యాపీగా ఉండాలని కోరుకుంటారండి. 9 ఆఫ్ స్వార్డ్స్ ఉంది ఇక్కడ. ఇంకొక కార్డ్ తీస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెత్ కార్డ్. సో ఇక్కడ సింపుల్ అండి, రొమాన్స్ మీ లైఫ్లో రాబోతుందంటే ప్రస్తుతం ఉన్న ఆ నెగిటివ్ మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న దూరం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నైట్స్ నిద్రపోవట్లేదు, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, మా బంధం ఎలా ఉంటుందో, మా పర్సన్ నా దగ్గరకు వస్తారా లేదా, ఇది ఇలాగే ఉంటుందా నా జీవితం అంతా, ఇంకా నేను ఏం చేయాలి, నా బ్రతికంతా ఒంటరిగానే ఉండిపోవాలా, ఇలాంటి థాట్స్ వస్తుంటాయి కదా. సో అవి ఇప్పుడు నడుస్తున్నాయి కదా, వాటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. డెత్ కార్డ్ వచ్చిందంటే న్యూ డైరెక్షన్, అంటే కొత్త జీవితాన్ని మీరు చూడబోతున్నారు. సో ఎలాంటి జీవితం అని అంటే ఇదిగోండి ఈ జీవితం అనమాట. ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు కోరుకున్న జీవితం. మీ పర్సన్తో మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఏ విధంగా అయితే మీ పర్సన్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఇష్టపడద్దు అనుకుంటున్నారా. సో ఇలాంటివన్నీ కూడా మీరు చాలా పాజిటివ్గా మీ పర్సన్తో మీరు ఉండబోతున్నారండి. సో ఈ విధంగా మీ పర్సన్తో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల అదృష్టాన్ని, రొమాంటిక్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడాన్ని మీరు చూస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే 6 ఆఫ్ పెంటికల్స్ అండి. సో ఇక్కడ మీ పర్సన్ సపోర్టింగ్ చాలా ఉంటుంది. మీ పర్సన్ మీకు చాలా సపోర్ట్ చేస్తారు ఫ్యూచర్లో. మీకు అన్ని రకాలుగా అండదండగా ఉండడం అంటాం కదా. సో ఆ విధంగా మీ పార్ట్నర్ మీకు అన్ని రకాలుగా కేరింగ్ అనేది చూపిస్తారు. మీరు కోరుకున్న విధంగా ఉండాలని వాళ్ళు కూడా అనుకుంటారు. మీకు నచ్చిన విధంగా ఉండాలనే ప్రయత్నాలు అయితే మ్యాక్సిమం వీళ్ళు చేసే అవకాశాలు కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో ఇదండి రీడింగ్. సో మీరు మీ పర్సన్ని నిజంగానే
కావాలి, మీ పర్సన్తో మీ లైఫ్ ఉండాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా అసలు ఆలోచించకండి. ఇక్కడ రీకన్సిడర్ అంటే ఏంటి, మళ్ళా మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి ఆహ్వానించాలి అని మీరు అనుకుంటే తప్పకుండా రీకన్సిడర్ చేయండి, ఆలోచించండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితం బాగుండడం కోసం ఏదైతే చేస్తే బాగుంటుంది మీ రిలేషన్షిప్ పరంగా అనేది బాగా ఆలోచించుకొని మీరు మీ లైఫ్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు నా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. కెరీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా లేదు అని అంటే మీరు ఎలాంటి విషయాలు మీకు ఫ్యూచర్లో యూనివర్స్ నుంచి తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు నా నంబర్కి కాల్ చేయొచ్చు. మెసేజ్ బెటర్ ఏంటంటే వాట్సాప్ చేయండి. మీకు ఛార్జెస్ కూడా ఎంత ఉంటుంది ఏంటని చెప్తాను. ఇదంతా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. అంటే అందరు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మనకి ఈ రీడింగ్ వస్తుంది కాబట్టి ఇది కంప్లీట్లీ ఒక జనరల్ రీడింగ్. సో ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా మీకు ఒకవేళ రెజినేట్ అయితే కనుక ఇది మీ వీడియో కింద మీరు కన్సిడర్ చేయండి. ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. మీకు ఒకవేళ రిలేటెడ్గా ఉంటే కనుక వాటిని కూడా మీరు వాచ్ చేయండి. అండ్ పాజిటివ్ ఏమన్నా మీకు జరుగుతుంది అని అంటే మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.